ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దాంతోపాటు మనం చూస్తే ఇక్కడ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి దీంట్లో మొబైల్ని వాళ్ళు చేసుకోవడానికి మనం చూడొచ్చు. రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. ప్రతిదానికి కూడా ఒక ఇది ఏర్పాటు చేసి వాటిని లోపల బాక్స్ లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తే ఎలా దాన్ని చేస్తున్నారో మనం కూడా చూడొచ్చు. మొబైల్స్ ని ఎక్కడ అలో చేయట్లేదు, అన్ని కూడా ఇక్కడే మనం కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఇక్కడ మన వీడియో జర్నలిస్ట్ నటరాజ్ చూపిస్తున్నారు. ప్రతి మొబైల్ ని కూడా తీసుకుని లోపలికి పంపించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం వచ్చే వాళ్ళందరూ కూడా ఐడి కార్డ్స్ కంపల్సరీగా వాళ్ళు పెట్టుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏజెంట్లు అందరూ అభ్యర్థులకు సంబంధించి ఏజెంట్లు కావచ్చు, అలాగే పోలింగ్ స్టాఫ్ కావచ్చు, ఎవరు కూడా మొబైల్లు లోపలికి తీసుకుపోకూడదనే ఆంక్షలు విధించారు. ఎందుకంటే గతంలో ఈ విధమైనటువంటి పరిస్థితి లేదు, కొంత ఫ్రీగా ఉంది. అయితే ఈసారి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు ఉంది. ఇక్కడ మొబైల్స్ తీసుకోవడంతో పాటుగా లోపలికి వెళ్ళేటప్పుడు ఫ్రిస్కింగ్ అయితే జరుగుతుంది. చెకింగ్ చేసి లోపలికి పంపిస్తారు. దాంతోపాటు వాటర్ బాటిల్స్ కానీ, అలాగే ఏ రకమైనటువంటిది ఈవెన్ షూస్ వేసుకున్న షూస్ కూడా చెక్ చేసే పంపించే పరిస్థితి ఉంది. మొత్తం ఈ యొక్క తిరుపతికి సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీకి సంబంధించినటువంటి దీంట్లో ఎవరైనా కూడా సరే ఏజెంట్లు గొడవ చేసినా, ఏ విషయం అయినా కూడా సరే ఇమ్మీడియట్ గా వాళ్ళని పోలింగ్ కేంద్రం నుంచి బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ యొక్క కౌంటింగ్ కి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో ప్రతి విషయంలో కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. అటు ఏజెంట్లకు కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క ఇదంతా చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశారు. ఎక్కడ ఎవరు కూడా పెన్లు పేపర్ తప్ప ఇంకేది లోపలికి తీసుకుపోకూడదు అనేటువంటి ఆంక్షలు కూడా విధించినటువంటి పరిస్థితి. మొత్తంగా మరికొద్ది క్షణాల్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బందోబస్తు, ఎక్కడ ఎలాంటి చిన్న అవాంఛనీయ